వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని, ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్జీఓ అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కారం కోసం ఏపీ ఎన్జీఓ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా 2వ రోజు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు, ఎర్ర జెండాలతో ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30% ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న జీఈఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్, క్యాష్ అమైన్మెంట్ తక్షణం క్లియర్ చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏ రిలీజ్ చేసి పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. పెన్షన్ అడిషనల్ క్యాంటంలో ఉన్న హెచ్ఎస్ఆర్ని తొలగించి పూర్తి స్థాయిలో పెన్షన్దారులకు చెల్లింపులు చేయాలన్నారు. ఉద్యోగులకు కార్డు రహిత పూర్తి స్థాయి వైద్య సౌకర్యం హెచ్ఎస్ ద్వారా కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణం రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు రైస్ కార్డులు, ప్రజా సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి నెల మొదటి రోజున జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పేరు చెప్పి రివర్స్ పేరు పెట్టింది, దానికి చాలా నష్టపోయాం. అదేవిధంగా ఈ రోజు ఎన్ని డిఎల్ బకాయిలు ఉన్నాయో లెక్కలేని పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ప్రభుత్వం అంటుంది, మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం అంటుంది, ఉద్యోగులు ఫ్రెండ్లీగా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఉద్యోగి కుమార్తె పెళ్లి కోసం జిల్లా పరిషత్ లోన్ పెట్టుకుంటే ఆ లోను శాంక్షన్ అయింది, కానీ వాళ్ళ అమౌంట్ లో డబ్బులు పడలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఆ అమ్మాయికి బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు పుట్టినరోజుకి ఆ డబ్బులు అందిని. ఇది దౌర్భాగ్య పరిస్థితులు ఉద్యోగులు ఈ రోజు ఉన్నారు మిత్రులారా. అదేవిధంగా పీఆర్సీని అనౌన్స్ చేశారు. 2023తో పీఆర్సీ గడువు పూర్తయింది. 12వ పీఆర్సీ అనౌన్స్ చేయాలి. ఇప్పుడు వచ్చే ఐఆర్ అతిగతి లేదు. కనీసం మేము అడిగేది ఏంటంటే 30% ఐఆర్ ఇమ్మంటున్నాం. ఐఆర్ 30% ఇస్తే కనీసం ఈ రోజు ధరవరలను బట్టి అది న్యాయం జరుగుతుంది ఉద్యోగుల విషయంలో అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కడుపు మండి ఈ రోజు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ బాటలో మీకు తెలియదు కాదు, ఈ రోజు ఏపీజీఎల్ఏ పెండింగ్లు అవ్వచ్చు, పిఎఫ్ పెండింగ్లు అవ్వచ్చు, సరెండర్ లీవ్ పెండింగ్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ పెండింగ్ అవ్వచ్చు. 23,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ 23,000 కోట్ల రూపాయల బకాయిలతో ఇంకో 2-3 పీఆర్సీలు ఇవ్వచ్చు, కానీ ఈ బకాయిల మాట పక్కన పెట్టి మేము పీఆర్సీ ఇస్తా ఉన్నారు. ఇదే న్యాయం మిత్రుల అని మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ స్టేజ్ సాక్షిగా ప్రశ్నిస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల నుంచి కూడా దఫాలుగా మన నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత చర్చలు విఫలమవడంతో మరి యొక్క యాజిటేషన్ని ప్రోగ్రామ్ మా ముందుంచడం జరిగింది.